70,000 రూపాయలు తీసుకొని వచ్చి నా చేతిలో పెడితే నేనేమన్నానంటే, వాళ్ళ పరిస్థితులు నాకు తెలుసు, వారు కాస్త అప్పుల్లో ఉన్నారు. ఎంత ఇవన్నాను? 70,000 అన్నాడు. ఎక్కడవి ఇవన్నాను? అన్న మాకు 6 లక్షల అప్పులు ఉన్నాయి, అది ఒత్తిడి చేస్తుంటే ఏరే వాళ్ళ దగ్గర 7 లక్షల రూపాయలు అప్పు చేసి అందులో 6 లక్షల రూపాయలు అప్పులు ఇచ్చేసి అందులో దశమ భాగం తీసి 70,000, 30,000 మా ఖర్చులు కొంచెం 70,000 మీకు ఇస్తానంటున్నారు అన్నారు. పళ్ళు రాలిపోతాయి. అప్పు చేసి దేవునికి దశమ భాగం ఇస్తావా? ఎవడరా నువ్వు? ఇలాగే తిట్టానండి, మీరు నమ్మండి. నేనేమన్నా రోబోన్ అనుకున్నావా తీసుకోవడానికి? నాకు మనసు లేదా? నాకప్పుడు మీరు నమ్మండి, ఆ రోజుల్లో 2 కోట్ల రూపాయలు నాకు అవసరమండి. ఆ స్థలానికి అంత కట్టాలి. నా దగ్గర డబ్బు లేదు. ఒక్క 10,000 రూపాయలు జమ అయినా సూపరు, సంతోషం. తిట్టేసి ఆ 70,000 రూపాయలు ఇచ్చి పంపించేశాను. కొంతమంది స్థలాలు తీసుకొని వచ్చి ఉద్రేకంతో, ఉన్న స్థలం ఒక్కటైతే ఆ ఒక్కటే కొన్నిసార్లు ఆ పేపర్స్ వెనక్కి పంపించాను. నేను ఎందుకు ఇలా చెబుతున్నాను చెప్పనండి. పేదవాడికి అన్యాయం జరగకూడదు, ఇది నా ఉద్దేశం. స్తోత్రం చెప్పాలి. మరి నాకు ఇచ్చిన డబ్బు నేనేం చేస్తున్నానో, నాకు వచ్చిన డబ్బు ఏం చేస్తున్నా మీ కళ్ళకే కనిపించింది, మా సంఘస్థులు కళ్ళకి కనపడింది. అక్రమ సంబంధం అన్యాయం కాదంటారా? న్యాయమా? అన్యాయమా? న్యాయమా? ఒకడు అంటాడండి, అన్నా ఆ అమ్మాయికి మాట ఇచ్చానన్నా, నేను మాట ఇచ్చానన్నా, అందుకని కట్టుబడి ఉన్నాను. ఆ అమ్మాయి కంటే ముందు ఫస్ట్ నువ్వు మాట ఇచ్చావుగా. ఎవరితో? దేవుని ఎదుట, సేవకులు ఎదుట నీ భార్యకి మాట ఇచ్చావుగా. ఆమె సంగతి ఏంటి? క్రైస్తవుడు అయి ఉండి అన్యాయంగా అక్రమ సంబంధం బ్రతకడం ఎంత అన్యాయం? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. ఈ అక్రమ సంబంధం అనేటువంటిది నాశనానికి నడిపిస్తుంది. జాగ్రత్తగా వినండి, స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఎంతమంది పాడైపోతున్నారు. స్త్రీలు కూడా హీనంగా మార్చబడి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మీరు అన్యాయస్తులుగా బ్రతకొద్దు, అన్యాయం చెయ్యొద్దు. ఇంకొక మాట అంటాడు, ఈ అన్యాయంలోనే చూడండి, అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం అన్యాయమా కాదా? నువ్వు చూడం దాన్ని చూసినట్లు, వినం దాన్ని విననట్లు మీరు న్యాయంగా బ్రతకండి. ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేస్తాను. నీ భార్యా బిడ్డల నోటి దగ్గర సొమ్ము అన్యాక్రాంతం చేయడం అన్యాయమా కాదా? చెప్పరేంటయ్యా? న్యాయం చెప్పండి. నీ సొమ్ము, నీ భార్యా బిడ్డల సొమ్ము అన్యాక్రాంతం, ఇతరులకు ఖర్చు చేయడం, లేదా అక్రమ సంబంధానికి పెట్టేయడం, జూజానికి పెట్టేయడం, పిచ్చి పిచ్చి ఏసాలేసి పాడు చేయడం, ఇది అన్యాయం కదా. అన్యాయస్తుడు ఎక్కడికి వెళ్తాడని చెప్పాను నేను? నరకానికి. ఇప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గాన్ని నేను తెలియచేస్తున్నాను, ఆటంకాలు తొలగించుకోవడానికి. హల్లెలూయా. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. తల్లి తండ్రి మన మీద కొండంత ఆశ పెట్టుకొని కని పెంచి ప్రయోజకులను చేశారు. మనం ప్రయోజకులం అయ్యేసరికి వారి దగ్గర ఉన్న బలమంతా ఉడికిపోయింది. వారు నడవలేరు, ఆశలు లేవు. ఎట్లా పరిస్థితి ఉంటుందంటే, ఒక 10 సంవత్సరాలు లోపు ఉన్న పిల్లవాడు తల్లిదండ్రుల మీద ఎలా ఆశపడతాడో, ఇంచుమించు 60 ఏళ్ళు దాటిన ప్రతి వృద్ధుడు బిడ్డల మీద ఆశపడిపోతాడు. వాళ్ళే నా జీవితం. పిల్లోడు రాకపోతే, తల్లిదండ్రులు రాకపోతే ఇంటికి 10 సంవత్సరాల పిల్లల దారులు పట్టుకొని చూసేవాళ్ళు చిన్నప్పుడు. మమ్మ వస్తుందేమో, చీకటి పడి కొన్ని మమ్మ వస్తుందేమోనని. ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కొడుకు వస్తాడేమో, నా కొడుకు ఈరోజు ఇంకా రాలేదేంటో, ఈరోజు ఇంకా ఫోన్ చేయలేదు అబ్బాయి అని ఎదురు చూస్తారు. ఒక తండ్రికి బాగలేనప్పుడు, ఒక తల్లికి బాగలేనప్పుడు ఎవడొస్తాడు, నా కొడుకు వస్తాడేమో, హాస్పిటల్ తీసుకెళ్తాడేమో అని ఎదురు చూస్తాడు. వినాలి,
నేను ఒక్క మాట చెబుతున్నాను, ఈరోజు ఎంత కఠినమైన కొడుకులు ఉన్నారంటే, ఈడు లేకపోతేనే నయం, ఇంటి పక్కన వారైనా హాస్పిటల్కి తీసుకెళ్తారు. పాపం అతను కొడుకులు లేరండి, కూతురు లేరండి, మనమైనా సహాయం చేద్దాం, మానవ ధర్మంగానే ఉంటాడు. ఈడు వాళ్ళని రానివ్వడం, ఈడు చూపించడు. అవునా కాదండి? ఈడుంటే ఇతరులు కూడా రారు. ఇలాంటి మూర్ఖుడైన కొడుకు పుట్టుట కంటే చచ్చుట మేలన్నట్లు ఉంటుంది. ఎందుకంటే ఈడు ఉన్నాడు కాబట్టి ఇతరుల సహాయం చేయరు. ఈడు లేకపోతే వచ్చేవారు. మీరు అలా అన్యాయస్తులు కాదని నేను అనుకుంటున్నాను బాబు. నిజమేనంటారా? అన్నయ్య నేను వెళ్తాను కానీ అన్నయ్య, ఇంట్లో పెద్ద రగడ గొడవ, మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళావా ఇక అంతే అనిద్ది అన్నయ్య. చచ్చిపోతున్నాను దీంతో. ఏందమ్మా అంత సీరియస్గా ఉన్నారేంటి? ఓహో ప్లాస్ బాగ్కి వెళ్ళారా, అలా వెళ్ళారా, లేదా నా గతి కూడా అంత అయిద్దని ఆలోచిస్తున్నారా? నువ్వేమిత్తుతావో అదే పంట ఖచ్చితంగా వస్తుంది, తిరిగే లేదు. మీరు పెట్టే డబ్బు కాదు, నీ ఫోన్ కాదు వారి బీపీ తగ్గిస్తుంది, వారి షుగర్ కంట్రోల్ చేస్తుంది. ఒక్కసారి అమ్మా నాన్నతో మాట్లాడి, అమ్మా ఎలా ఉన్నావు, ట్యాబ్లెట్ వేసుకున్నావా, బాగున్నావమ్మా, అత్తయ్య బాగున్నావా, ఆమె గదిలో ఆమె వస్తుంది అల్లాడు. ఒక్కసారి కోడలు అదే ఇంట్లో ఉండి అత్త దగ్గరికి వెళ్ళదు, అదే ఇంట్లో ఉండి ఏమండి అత్తని మామని పలకరించినటువంటి కోడళ్ళు ఉన్నారు. మరలా మీరు క్రైస్తవులు, మరలా మీరు దేవుని సన్నిధి, మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. తిట్టడానికి పిలిచావా ఏంటి పాస్టర్ గారు మమ్మల్ని? నేను తిడుతున్నట్టు అనిపిస్తుందా? ఎవడో ఒకడు చెప్పాలి కదా. ఏంటన్నా టైం చూశారు, వేస్తున్నావా బ్యాగ్లో, ఏయ్ బిగ్గరగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఇలాంటి వినబుద్ధి కాదు కదా. చెత్త లేచిపోతుంటుంది ఒక్కొక్కరికి, అర్థమవుతుందా? చెత్త లేచిపోతూ ఉంటుంది, నెమ్మది ఉండదు. ఇప్పుడు మమ్మల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను, మా నాన్న సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. చచ్చిపోయిన తర్వాత, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఏమనిపించింది అంటే, అసలు మా నాన్న మమ్మల్ని ఎంత పెంచాడు, నేను మా నాన్న సరిగ్గా చూసుకోలేకపోయాను. చచ్చిపోయిన తర్వాత 12 ఏటపోతలకు వస్తాడు వీడు. బ్రతికున్నప్పుడు అన్నం పెట్టకుండా చచ్చిపోయిన తర్వాత ఏటపోతులు కోసి అన్నం పెట్టొద్దని కాదు నేను చెబుతుంది. అమ్మా నాన్నకు అన్నం పెట్టలేని భక్తుడా? ఒక్కొక్క ఆయన పాస్టర్ గారులు కూడా మండుతుంది. నాకు చెప్పేస్తాను ఈరోజు లాస్ట్ రోజు. హల్లెలూయా, నేను ప్రభు కొరకు సమర్పించుకొని మమ్మా నాన్నని విడిచిపెట్టాను, నాలో స్వార్థం లేదు. పళ్ళు రాలిపోతాయి ఎప్పుడైనా బోధ చేసావంటే. మిమ్మల్ని కాదు, ఆ బోధ చేసేవాడిని అంటున్నాను నేను. యేసు ప్రభు చెప్పాడా అమ్మా నాన్న విడిచిపెట్టి నువ్వు సేవ చేయరాని? చెప్పాడా? సేవకు అడ్డొస్తే విడిచిపెట్టేసి రారా అన్నాడు, అంతే కదా. మా నాన్న వద్దన్నాడండి సేవకి. వద్దులేరా, నీకు చదువు సంధి లేదు, మనకు ఎవడ అలవాటు లేదు, మన బంధువుల్లో రక్త సంబంధుల్లో మన ఇంట్లో అసలు ఆ గోలే తెలీదు మనకెందుకు, నువ్వు పోడైపు లేనిపోయింది నష్టపోతావు, మనకెందుకు అలవాటు లేని పని అంటే. ఇది అలవాటు కాదు, దేవుడు పిలిచాడు నాన్న అన్నాను. మా నాన్న వద్దంటే నేను వచ్చాను. మా నాన్న మమ్మని చచ్చిపోయేంత వరకు చూసుకున్నాను. మమ్మని 3 సంవత్సరాల మంచంలో ఉండి చూసుకున్నాం. స్తోత్రం చెప్పాలి. యేసు ప్రభు వారు మా అమ్మ నాన్నకి పెట్టిన డబ్బులు నన్ను లెక్క అడుగుతాడంటారా? అంత కఠినాత్ముడా? ఏమంటే చెప్పండి, ధర్మం చెప్పండి, న్యాయం చెప్పండి. ఒకడు అంటాడు అమ్మా నాన్న చూడకూడదు సేవకు వచ్చిన తర్వాత. ఎవడు చెప్పాడు రా భయ్? అమ్మా నాన్నని చూడనటువంటి జాలి లేని నీవు పేదలని చర్చికి వస్తే వాళ్ళని ప్రేమిస్తావా? అబద్ధం, కవర్ చూసి ప్రేమిస్తావు అంతే. కవర్ లావుగా ఉంటే ప్రేమిస్తావు, కవర్లో డబ్బులు లేకపోతే ప్రేమించవు. అమ్మా నాన్నను ప్రేమించేవాడే ప్రజలను కూడా ప్రేమిస్తాడు, భార్యని ప్రేమిస్తాడు. పని ఇంకొక మాట చెప్పేస్తాను వినండి. హల్లెలూయా. మీ అమ్మ నాన్న కావాలా, నాకు కావాలని అంటే నువ్వే కావాలి ప్రియురాలా అని అమ్మా నాన్న విడిచిపెట్టి వచ్చాడంటే, రేపొద్దున నీకు ఏదో ఒక అనారోగ్యం వచ్చినప్పుడో, నువ్వు బలహీనమైనప్పుడో, నీకు అందహీనమైనప్పుడో, లేదంటే ఇప్పుడు సన్నగా ఉన్నప్పుడు లావుగా అయినప్పుడో ఇంకొక దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడే తప్ప నిన్ను కూడా వాడు చివరి వరకు ప్రేమించడు. అమ్మా నాన్న ప్రేమించేవాడే భార్యని ప్రేమిస్తాడు. అవునా కాదా?
అందుకని నా తల్లిదండ్రుల్ని, నా అత్తమామను చూసే నా భర్త ప్రేమ కలిగిన వాడు నన్ను కూడా చివరి వరకు ఇడిచిపెట్టడు అని నమ్మండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా.